పెద్ద నోట్లు రద్దయ్యాయి. దీంతో బ్లాక్ మనీ బాబులు ఒడ్డున పడిన చేపల్లా కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ క్రమంలో మెదడుకు పదును పెట్టారు. మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఇంకేముంది, ఆ ఆలోచనను రంగంలోకి దింపి బ్లాక్ మనీని వైట్ చేసేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఐడియా? బ్లాక్ మనీని ఎలా వైట్ చేస్తున్నారు? 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెడుతున్నామంటూ ప్రధాని మోదీ ప్రకటించగానే నల్లధన కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సంపాదించిందంతా ట్యాక్సుల పేరుతో ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందేమోనని కలవరానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు బ్లాక్ మనీ బడాబాబులకు ఓ మాస్టర్ ప్లాన్ తట్టింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టారు. ఇందుకు భావి భారత పౌరులను ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో కొమ్ములు తిరిగిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు బ్లాక్ మనీని వైట్ చేసే పనిలో జోరుగా ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నగదు మార్పిడిని పక్కా ప్రణాళికతో చేస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు 2 నెలల శాలరీ ముందుగానే ఇచ్చేసి బ్లాక్ మనీ భారాన్ని తగ్గించుకుంటున్నారని సమాచారం. బ్లాక్ టు వైటే లక్ష్యంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు శని, ఆదివారంతో పాటు సోమవారం కూడా సెలవిచ్చాయి. తమ సిబ్బందితో పాటు విద్యార్థుల్ని కూడా నోట్ల మార్పిడి కోసం రంగంలోకి దింపాయి. అధ్యాపకులకు టార్గెట్ ఇచ్చి మరీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నాయి. ఇందుకోసం 50 మంది విద్యార్థులకు ఒక్కో అధ్యాపకుడిని ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలిసింది. విద్యా సంస్థలకు చెందిన బ్లాక్ మనీ బాబులే కాదు, మరెంతో మంది దీన్నే పనిగా పెట్టుకున్నారు. రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, హోటల్స్, సినిమా హాల్స్ యజమానులు తమ దగ్గర పనిచేసే సిబ్బందితో పాటు కూలీల పేరుతో వందల కొద్దీ కొత్త ఖాతాలు తెరిచేస్తున్నారు. ఆయా అకౌంట్లలో 2 లక్షలు తగ్గకుండా డిపాజిట్ చేయించుకుంటున్నారు. కొంతమంది యజమానులైతే డిపాజిట్ చేసిన సొమ్ము మళ్లీ కూలీలు ఇస్తారో లేదో నమ్మకం లేక వారితో ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిసింది. కొందరైతే 10% కమిషన్ ఇచ్చి మరీ బ్లాక్ను వైట్గా మార్చేస్తున్నారు. ఈ నగదు మార్పిడి దందా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా సాగుతుండటంతో సాధారణ జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏటీఎంల దగ్గర నుంచున్న వాళ్ళు కూడా అసలు ఒరిజినల్ వాళ్ళకి 1000 రూపాయల నోట్ల వాళ్ళు కాదు, వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్లే మొత్తం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న నోట్లన్నీ ఈ విధంగా మార్చుకుంటున్నారు. కూలికంటే మీకు 200 ఇస్తానంటే మీరు నుంచుంటారు కిలో, ఇది 5000 మా అక్కడ డిపాజిట్ చేసి కట్టురా మార్చుకురా అంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏమో ఉపయోగం కనపడతలా. ఇదిలా ఉంటే రాష్ట్రంలో చిల్లర కొరత సమస్య తీవ్రంగా ఉంది. చిల్లర కొరత నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటి వరకు 2500 కోట్ల రూపాయల మేర 100 నోట్లను బ్యాంకుల ద్వారా బయటకు రిలీజ్ చేసింది. అయినా చిల్లర పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దీనికి కూడా పెద్ద కారణమే ఉంది. కూలీల్ని పెట్టి నోట్లను మార్చుకుంటున్న బడా బాబులు వాటిని నిలిపివేసి తమ దగ్గరున్న బ్లాక్ మనీని మార్చేసుకుంటున్నారు. అందుకే బ్యాంకుల నుంచి 100 నోట్లు ఎన్ని కోట్లు బయటకొచ్చినా పెద్దగా జనం దగ్గరకు చేరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషన్ల బెడద పెరిగిపోతోందని జనం ఆరోపిస్తున్నారు. 100 నోట్ల పరిస్థితి మహా దారుణంగా ఉందండి. షాపులో కూడా ఉంచుకొని కూడా లేవంటున్నారు. 1000 ఇస్తే నోటు 150 తగ్గిస్తాం అనే మాట అంటున్నారు. కానీ ఎవరు కూడా ఉపయోగం అనేది 100 నోట్లు ఉన్నా ఇవ్వట్ల పరిస్థితి ఏర్పడింది. అగ్ని దావానంలా వ్యాపిస్తున్న ఈ బ్లాక్ టు వైట్ దందాను అడ్డుకోవాలని విద్యావంతులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే మోదీ తీసుకున్న నిర్ణయానికి కొద్దిగైనా న్యాయం జరుగుతుందని హితవు పలుకుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.